కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్హకుర్తి గ్రామంలో కరీంనగర్ నుంచి గర్హకుర్తి మీదుగా సిరిసిల్ల వెళ్లే ఆర్టీసీ బస్సును స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక రైతులు ఎండుతున్న పంటను కాపాడేందుకు సాగునీరు అందించాలని కోరారు. అదేవిధంగా ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు గర్హకుర్తిని మండల కేంద్రంగా మార్చాలని డిమాండ్ చేశారు. సాగునీరు ఇస్తున్నామని పంటలు ఎక్కడ ఎండటం లేదని ఎమ్మెల్యే అనుచరులు తెలపడంతో స్థానిక రైతులు ఎండుతున్న పంటను చూపిస్తాం పదా అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఎమ్మెల్యే అనుచరులకు గ్రామస్తులకు మధ్య కొద్దిసేపు వాగ్వివాదం చోటు చేసుకుంది. గర్హకుర్తి గ్రామాన్ని 6 నెలల్లో మండల కేంద్రం ఏర్పాటు చేస్తానని ఇదే వేదికగా ఇదే బీటీ చౌరస్తాలో మీరు ఎన్నికల మేనిఫెస్టోలో అన్నారు. 6 నెలలు గడిచింది. కానీ మేము గర్హకుర్తి గ్రామ ప్రజలం బాగా సెంటిమెంట్ పీపుల్. మేము కొట్టడమో తిట్టడమో చేసేంత దుశ్చర్యలం కాదు. ఖచ్చితంగా మీరు చేయాలనే మేము కోరుతున్నాం. ఇక కనీసం వినతి పత్రం అనేది తీసుకోకపోవడం చాలా బాధాకరంగా ఉంది. మీరు ఇంకా 6 నెలలైనా 6 నెలల లోపల చేస్తామని సంపూర్ణ హామీ ఇవ్వకుండా వెళ్ళిపోవడం బాగా బాధాకరం. ఈరోజు కరీంనగర్ నుండి గర్హకుర్తి వయా సిరిసిల్లగా బస్సు నూతనంగా మంజూరు చేసే విషయమై గౌరవ శాసనసభ్యులు మేడిపల్లి సత్యం గారు గర్హకుర్తి గ్రామానికి ఇచ్చేసినారు. వీటితో పాటు మేము గర్హకుర్తి గ్రామానికి సంబంధించిన అభివృద్ధి పనుల్లో భాగంగా మాకు ఇదే బీటీ చౌరస్తాలో మాకు 6 నెలల్లో మండల కేంద్రం ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. అదే నిమిత్తమై వినతి పత్రం మేము అందించే ప్రయత్నం చేసినాం. కానీ మమ్మల్ని మీరు ఈ వినతి పత్రం తీసుకోకపోగా మమ్మల్ని తిరస్కరించి వినతి పత్రం ఇచ్చిన మమ్మల్ని మీరు ఏం చదువుకున్నారు, మీకు ఏం బుద్ధి ఉంది అని చెప్పేసి మమ్మల్ని తిట్టడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారికి మేము ఈ సభా వేదికగా తెలియజేసేది ఏంటంటే మమ్మల్ని తిట్టడం కాదండి, మా మండల కేంద్రం ఇప్పటికి కాకుండా ఇంకా 6 నెలలు వాయిదా తీసుకొని అయినా చేసి ఏర్పాటు చేయండి. కానీ ఇలా గ్రామానికి వచ్చి మా ప్రజలను ఇబ్బంది పెట్టుకోవడం కరెక్ట్ కాదు. అలాగే మా రైతులు కొంతమంది నీళ్లు మా పొలాలు ఎండిపోతున్నాయంటే ఏడెండిపోయినాయి చూపెట్టు అని అగౌరవపరిచి మాట్లాడే ఒక రైతన్నను, అందరికీ అన్నం పెట్టే రైతన్నను ఇలా అనడం, పోలీస్ జీప్ ఎక్కించే ప్రయత్నం చేయడం ఇలాంటి చాలా దుశ్చర్యం అని మేము చెప్తున్నాము. అట్లాగే గట్టుపూత్కూరు బోయినపల్లి నుండి కరీంనగర్ వయా గట్టుపూత్కూరు రోడ్డు నిమిత్తమై కొంతమంది అటు సైడ్ ఉన్న రైతులు కొంతమంది గ్రామస్తులు వచ్చి ఆ వినతి పత్రం కూడా అందించే ప్రయత్నం చేశారు. మేము ఎలాంటి వినతి పత్రం అందించినా ఒక్క పత్రం కూడా తీసుకోకపోగా మా గ్రామ ప్రజలను అగౌరవపరిచి చిన్నగా వెళ్ళిపోవడం అనేది కరెక్ట్ కాదు. ఎమ్మెల్యే గారు మీకు సమంజసం కాదు. ఇకపైనైనా మా గర్హకుర్తి గ్రామాన్ని కొంచెం యుద్ధ ప్రాతిపాదికన సెలెక్ట్ చేసుకొని మా గ్రామాన్ని మండల కేంద్రం ఏర్పాటు చేస్తూ మా ప్రజల సంబంధించినటువంటి అన్ని కష్టాలు తీర్చాలని కోరుకుంటున్నాం.